హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్టిక్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు 2/22/2026 26వ సంవత్సరంలో ఫిబ్రవరిలో వస్తున్నటువంటి ఆఖరి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. అది కూడా 22వ తారీఖు వచ్చింది, ఆదివారంతో కలిసి వచ్చింది. చాలా శక్తివంతమైనటువంటి ఒక ముహూర్తం. ఈ ముహూర్తంలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒక వసుకమ్ము 11 రూపాయలు ఉంటే చాలు, నెల రోజుల్లో మీకు 1 కోటి రూపాయల అప్పు ఉన్నా తీరిపోతుంది. తాకట్టులో ఉన్న బంగారం ఇంటికొస్తుంది, తాకట్టులో ఉన్న పొలాలు ఇంటికొస్తాయి, తాకట్టులో ఉన్న భూములు ఇంటికొస్తాయి. ఏం తాకట్టులో ఉన్నా, ఎలాంటి అప్పు ఉన్నా, అది బ్యాంకు లోనైనా, ఈఎంఐలైనా, హౌసింగ్ లోనైనా, గోల్డ్ లోనైనా, బదులు తీసుకున్నా, వడ్డీకి తీసుకున్నా, ఏ విధంగా అయినా అప్పు చేసుకోండి మీరు, ఆ అప్పు నెల రోజుల్లో తీరుతుంది. ఎందుకంటే మనకు ఈ మైత్రేయ ముహూర్తం అన్నది అప్పులను తీర్చడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం అని అంటాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎంతో మంది అప్పులను తీర్చినటువంటి ఒక మైత్రేయ ముహూర్తం. కోట్ల మందిలో అప్పుని తీర్చేసుకుని ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకున్న పడుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఈ రోజుల్లో అప్పు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ అప్పులు చేసి కుప్పలు పెట్టుకొని దానికి వడ్డీలు కట్టలేక బాధపడిపోతూ, ఆ పూర్తి అప్పు ఎలా తీర్చాలో తెలియక సతమతం అయిపోతూ బాధపడుతున్న వాళ్ళకి ఒక వరం అని చెప్పుకోవాలి ఈ మైత్రేయ ముహూర్తం. అయితే ఇక్కడ మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక, ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే మనకు ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం రోజు వచ్చింది. ఇక్కడ సమయం ఎప్పుడు అంటే ఉదయము 9:22 నుంచి ఉదయం 11:22 వరకు, అంటే దాదాపు 2 గంటల సేపు ఉంటుంది. మీరు ఈ 2 గంటల టైంలోనే చెయ్యాలి. గుర్తుందా? ఈ మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అయినప్పుడు మాత్రమే చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఆ రోజంతా ఎప్పుడైనా చేస్తామంటే ఇక్కడ చెల్లుబాటు అవ్వదు. ఓకేనా? మేష లగ్నం, అశ్విని నక్షత్రం, శుక్లపక్షం, పంచమి తిథితో కలిసి వచ్చింది. ఇక్కడ మనకు పంచమి తిథి అన్నప్పుడు వారాహి అమ్మకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇంకొకటి ఈరోజు 2/2 పోర్టల్ డే కూడా ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన రోజు, శక్తివంతమైన రోజుతో కలిసి వచ్చిందండి ఈసారి మైత్రేయ ముహూర్తం. అస్సలు మిస్ చేసుకోకండి. ఎలాగో సండే కాబట్టి, హాలిడే కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు. వర్కింగ్ ఉమెన్స్ కూడా కొంతమంది చేయలేకపోతున్నాం అంటున్నారు. అందరికీ కూడా యూజ్ అవుతుంది. మీకు ఏం కావాలి అంటే ఇక్కడ మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి అంటే, వ్యక్తులైతే ఎంతమంది, లేదు బ్యాంకు లోన్స్ అయితే ఎన్ని, ఈఎంఐలు అయితే ఎన్ని, అలా సపరేట్గా ఒక వ్యక్తికి అంటే ఒక కవరు, ఒక బ్యాంకు లోన్కి అయితే ఒక కవరు, ఈఎంఐకి అయితే ఒకటి, అలా ఎన్ని ఉంటే అన్ని సపరేట్గా ఎన్వలప్మెంట్ కవర్లు కావాలి. పాత వాళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఎన్వలప్మెంట్ కవర్స్ తీసుకోండి. మీకు దొరికితే గ్రీన్ దొరికితే చాలా మంచిది, కుబేరుడికి ఇష్టమైనది. గ్రీన్ కలర్ పెన్ కావాలి. ఆ తర్వాత ఎంతమంది ఉంటే అన్ని కవర్లు సిద్ధం చేసుకోవాలి, విడివిడిగాని అర్థం చేసుకోండి. ఓకేనా? అందులో పెట్టడానికి ఒక్కొక్క కవర్లో పెట్టుకోవటానికి ఇక్కడ ఐటమ్స్ కూడా అన్ని విడివిడిగా తీసుకోండి. వసకొమ్ము, అలాగే మీరు అందులో పెట్టడానికి డబ్బులు 11 రూపాయలు కానీ, లేదంటే 21 రూపాయి కానీ, 51 రూపాయి కానీ, 101 లేదా 108 రూపాయలు, 501, ఇలా మీరు ఎంత అందులో పెట్టాలనుకుంటున్నారో అంత డబ్బు. లేదంటే మేము ఈ మంత్ ఇంట్రెస్ట్ చెల్లించడానికి ఇంకా మేము చెల్లించాలి, ఆ ఇంట్రెస్ట్ ఇందులో పెట్టేస్తాము అంటే ఓకే. లేదండి ఎంతో కొంత సగం తీర్చేయాలనుకుంటున్నామంటే ఇందులో పెట్టేయండి ఆ డబ్బు. ఓకేనా? అది. ఆ తర్వాత కొద్దిగా పచ్చకర్పూరము, ఒక వసకొమ్ము అందులో వేయండి. ఈ కవర్కి 4 వైపులా పసుపు కుంకుమ ఉంటే గంధపు బొట్లు కూడా పెట్టండి. ఇక పునుగు ఉంటే 4 వైపులా రాయండి. పునుగు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది, డబ్బు అట్రాక్ట్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పునుగు వసకము ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. పూజా స్టోర్లో దొరుకుతాయి. ఓకేనా? ఆ కవర్ మీద మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తి పేరు, కింద ఎంత అమౌంట్ అయితే మీరు చెల్లించాలో ఆ అమౌంట్, పూర్తి అమౌంట్ రాయండి. వ్యక్తి పేరు, వాళ్ళ దగ్గర తీసుకున్న అమౌంట్, నేను మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకుని ఈ అప్పులన్నీ తీర్చేసుకున్నాను, థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ రాయండి. ఇక మళ్ళీ ఒక బిర్యానీ ఆకు మీద ఏం రాస్తారంటే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం, నా అప్పులన్నీ తీరిపోయాయి అని బ్యాక్ సైడ్ 1176 అని రాయండి బిర్యానీ ఆకుకి. అది కూడా ఇందులో పెట్టేసేయండి కవర్లో. అర్థమైందా? ఒక ఎన్వలప్మెంట్ కవరు, అందులోకి మీరు పెట్టాల్సిన అమౌంట్, వసకం ఒకటి, పచ్చకర్పూరం కొద్దిగా, బిర్యానీ ఆకు మీద రాసి పెడుతున్నారు. ఇక పైన పసుపు కుంకుమ 4 వైపులా రాస్తున్నారు, పునుగు రాశారు, పైన వాళ్ళ పేరు రాశారు. ఇలా ఒక వ్యక్తికి సంబంధించి ఇది
ఇంకా ఎన్ని అప్పులు ఉన్నాయి, బ్యాంక్ అయితే బ్యాంకు, గోల్డ్ లోన్ అయితే గోల్డ్ లోను, ఇలా సపరేట్గా కవర్లన్నీ సిద్ధం చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి పూజ చేసుకుని ధూపం అన్ని సమర్పించుకున్నాక ఇది భగవంతుడి ముందు పెట్టి సంకల్పం చేసుకోండి, నా అప్పులన్నీ త్వరగా తీరిపోయేలాగా చెయ్యి స్వామి అంటూ పెట్టేశాక ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇందులో ఉన్న డబ్బు ఏదైతే ఉందో, ఇంకా ఆ రోజు ఆదివారం కాబట్టి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళంటే బ్యాంకులో వేసేవాళ్ళు బ్యాంకు లోన్స్ కట్టడానికి అది అవుతుందో లేదో మరి తెలియదు. అదేం చేస్తానంటే నెక్స్ట్ డే తీసుకువెళ్ళి అందులో ఉన్న అమౌంట్ మీ బ్యాంకులో వేసి ఇక దానికి ఇంకొంచెం జమ చేసి వాళ్ళకి చెల్లించేసేయండి. లేదా దగ్గరలో ఉన్నారండి వాళ్ళకి మేము ఇచ్చేస్తామంటే ఆ సమయంలో మీరు వెళ్ళి ఇచ్చేసేయండి. అయితే ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో వాళ్ళ కోసం కొంత డబ్బు తీసి మీరు ఇక్కడ పెడుతున్నారు, దాన్ని మీరు మళ్ళీ వారం తిరిగే లోపు ఏదో ఒక విధంగా వాళ్లకు ఇచ్చేసే విధంగా చూడండి. ఓకేనా? ఇక ఇదంతా ఓకే. పాత వాళ్ళు చేసుంటారు, పాత వాళ్ళు చేసిన వాళ్ళు ఆ కవర్లో పెట్టిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింటారు. పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది, వసకొమ్మును మళ్ళీ యూస్ చేసుకోండి, ఆ ఎన్వలప్మెంట్ కవర్ మళ్ళీ యూస్ చేసుకోండి, పైన పసుపు కుంకుమ దాన్ని చెరిపేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకొని అది కవర్ యూస్ చేయండి. మళ్ళీ అందులోకి డబ్బులు పెట్టండి. అయితే అందులో బిర్యానీ ఆకు రాశారు కదా, మీరు రాసి పెట్టారు కదా, అదేం చేస్తారంటే ఫస్ట్ మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అయినప్పుడే బిర్యానీ ఆకుని కాల్చేసి ఆ బూడిదని ఏదైతే యాష వస్తుందో అది యూనివర్స్ లేక ఊదేసి నా అప్పులన్నీ తీరిపోయాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఈ కొత్త ప్రయత్నం మళ్ళీ చేయండి. మళ్ళీ మైత్రేయ ముహూర్తం రెమెడీ మళ్ళీ స్టార్ట్ చేయండి, కవర్లో పెట్టడం డబ్బులు పెట్టడం అన్ని. ఓకేనా? పాత వాళ్ళు ఇలా. ఇక మీరు కూడా ఈ మంత్ చేశారు కాబట్టి నెక్స్ట్ మంత్ ఫస్ట్ బిర్యానీ ఆకు కాల్ చేసి ఇంకా మళ్ళీ తర్వాత ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ మొదలు పెట్టండి. ఇదంతా కూడా మీరు మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అయినప్పుడు మాత్రమే చేయాలి. ఇలా కనుక మీరు 3 మైత్రేయ ముహూర్తాలని ఉపయోగించుకున్నారు అంటే మీ అప్పులు తీరిపోతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకవేళ వ్యక్తులైతే మీరు ఈ 3 మైత్రేయ ముహూర్తాల్లో కనీసం 2 సార్లు అయినా డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వటానికి బై హ్యాండ్ ఇవ్వటానికి ట్రై చేయండి, చాలా త్వరగా అప్పులు తీరుతాయి. తాకట్టు బంగారం ఇంటికి వస్తుంది, తాకట్టులో ఏమన్నా భూములు ఇలా పెట్టుంటే అవన్నీ ఇంటికి వస్తాయి, అప్పులు తీరిపోతాయి, మళ్ళీ జీవితంలో అప్పు జోలికి వెళ్ళరు, డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి, నాన్ వెజ్ తిని చేయకండి, సండే కదా. ఒకవేళ మార్నింగే వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేసేసాక తర్వాత మీరు నాన్ వెజ్ తినొచ్చు. ఒకవేళ మీరు పీరియడ్స్ లో ఉంటే ఇంట్లో వాళ్ళ చేత ఈ పని చేయించండి. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.